హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి ఛానల్. రేపు జరగబోయే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ ఎగ్జామ్కి చిట్టా పద్దులు చెప్పమని చాలామంది స్టూడెంట్స్ అడిగారు. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉన్నాయి చిట్టా పద్దుల్ని. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు ముందుగా చిట్టా పద్దులకి ఈ విధంగా లైన్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు స్కేల్ తీసుకోండి. స్కేల్ లెంత్తోనే ఉండాలి అన్ని లైన్స్. తేదీ లైను, అలాగే డెబిట్ లైను, క్రెడిట్ లైన్ కూడా స్కేల్ లెంతే ఉండాలి. ఎప్పుడు కూడా ఫార్మాట్ ఇదే ఫాలో అవ్వాలి. ఎక్కడైనా సరే మీకు తేదీ, అమౌంట్ లైన్ అనేది స్కేల్ లెంతే ఉండాలి. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తూ ఉంటారు, ఆ విధంగా డ్రా చేయొద్దు. ఆ తర్వాత డెబిట్ కానుకొని ఈ నెంబరింగ్ లైన్ అంటే స్కేల్లో హాఫ్ లెంత్ని తీసుకుంటే సరిపోతుంది. ఆవర్జా పుట సంఖ్య లైన్కి, దీన్ని ఇంగ్లీష్లో ఎల్ఎఫ్ అంటాము. మిగిలింది మొత్తం వివరాల లైన్కి ఎక్కువగా స్పేస్ వదలాలి. అంటే మీకు ఇచ్చిన పేజీ స్టార్టింగ్ ఈ లైన్ రావాలి, ఎండింగ్ ఈ లైన్ రావాలి. అర్థమైందా? అంటే పేజ్ మొత్తము మనకి చిట్టా పద్దులకి లైన్స్ని డ్రా చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు. అంటే మీకు ఇచ్చిన పేజ్ మొత్తము స్టార్టింగ్లో తేదీ లైన్ ఉంటుంది, ఎండింగ్లో క్రెడిట్, అక్కడి నుంచి డెబిట్, హాఫ్ లైన్ ఆవర్జా పుట సంఖ్య, మిగిలింది మొత్తం కూడాను చిట్టా పద్దులకి వదిలేసేయాలి. అంటే వివరాల లైన్కి వదలాలి. ముందుగా మీకు జనరల్గా చిట్టా పద్దులు అనగానే వీటిని మాత్రమే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ది వ్యాపార ప్రారంభానికే తెచ్చిన నగదుని మొదటి పద్దుగా ఇస్తారు. మీరు ప్రీవియస్ పేపర్లు, ఓల్డ్ పేపర్లు ఏవి చూసినా సరే మొదటి పద్దు ఇదే ఇస్తారు. రెండవది ఒక కొనుగోలుకి సంబంధించింది ఇస్తారు, అది అరువైనా కావచ్చు, నగదైనా కావచ్చు. మూడవది అమ్మకాలకి సంబంధించింది ఒకటి ఇవ్వచ్చు, ఒక అద్దె చెల్లింపు ఇవ్వచ్చు. అది చెక్కు ద్వారా కావచ్చు, నగదు ద్వారా కావచ్చు. అంటే ఒక ఖర్చు చెల్లింపుని, ఒక అమ్మకాన్ని, ఒక కొనుగోలుని, ఒక వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవి పద్దులు. మీరు ఈ నాలుగిటి మీద పట్టు సాధించినట్లయితే రేపు వచ్చే మార్కులన్నీ కూడాను మీకే సొంతమవుతాయి. కాబట్టి ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మొదటి పద్దు వ్యాపార ప్రారంభానికై తెచ్చిన నగదు. మీరు ఎక్కడ ఏ పేపర్లో చూసుకున్నా సరే ఫస్ట్ది ఇదే వస్తుంది. దీనికి పద్దు ఏ విధంగా రాయాలో చూడండి. మొదటిగా ఏ తేదీ ఇస్తే ఆ తేదీని ఇక్కడ వేసుకోండి. ఉదాహరణకి 1/5/2022 అనుకుందాం. వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు అంటే సంస్థలోకి ఆస్తి వస్తుంది. ఏ ఆస్తి? నగదు. కాబట్టి నగదు ఖాతా. ఈ చివరికి చూడండి, ఈ ఆవర్జా పుట సంఖ్య కానుకొని చివరికి డెటార్ అని పెట్టి ఎంతతో వ్యాపారాన్ని ప్రారంభించారు? 1,00,000 రూపాయలతో ప్రారంభించారు. డెబిట్లో వేయాలి ఆ అమౌంట్ని, క్రెడిట్లో ఏముండదు. మరి ఎవరు వ్యాపారాన్ని ప్రారంభించింది? 2 అని పెట్టాలి. ఈ 2 పెట్టేది ఇక్కడి నుంచి తేదీ లైన్ నుంచి మనకి 1 ఇంచ్, మీ చేతికి ఉన్న 1 ఇంచ్ గ్యాప్ రానివ్వండి. అది మాత్రమే కరెక్ట్ ఫార్మాట్. చాలామంది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు, అది మిస్టేక్ అనమాట. ఇక్కడి నుంచి గ్యాప్ ఇచ్చి 2 మూలధనం ఖాతా. ఎవరు వ్యాపారాన్ని ప్రారంభిస్తే వాళ్ళ పేరుని రాయండి. ఇక్కడ ఎవరు ప్రారంభించింది? ఏ అనేది పెట్టాం. అంటే ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరుతో రాయండి. ఏ మూలధనం ఖాతా అని రాయండి. మనం గ్యాప్ ఇచ్చాము, 2 అని పెట్టామంటే దీని అర్థం క్రెడిట్ అని అర్థం. మనం ఫాలో అయ్యేది జంట పద్దు విధానం కదా. మొదటి లైన్ని డెబిట్ అంటాము, రెండవ లైన్ని క్రెడిట్ అంటాము. మొదటి లైన్ రాసినప్పుడు ఇక్కడ డిఆర్ డెటార్ అంటాము. రెండవ లైన్ని 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 2 అంటే క్రెడిట్ అని మీనింగ్ అనమాట. మూలధనం ఖాతా. ఇదే అమౌంట్ డెబిట్లో ఏ అమౌంట్ వేసామో అదే అమౌంట్ని క్రెడిట్లో వేయాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, డెబిట్లో వేసినప్పుడు క్రెడిట్లో ఇక్కడ ఏం రాదు. మనం క్రెడిట్ లైన్ రాసినప్పుడు మాత్రమే క్రెడిట్లో అమౌంట్ వేసాం, ఇక్కడ డాష్ పెట్టేయండి. మరి దీన్ని దేనికోసం రాసాము అనేది వివరణ ఇవ్వాలి. దేనికోసం రాసాము? వ్యాపారానికే మూలధనం తెచ్చినందున అని రాస్తే సరిపోతుంది.
ఈ విధంగా వ్యాపార ప్రారంభానికే మూలధనం తెచ్చినందున అని రాసి వివరాల లైన్ వరకే చక్కగా స్కేల్తో లైన్ కొట్టేయాలి. ఈ విధంగా ఒక పద్దు రాయడం అనేది ఉంటుంది. మీకు మొదటి పద్దు ఇదే వస్తుంది, నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా. ఈ ఏ ప్లేస్లో ఎవరి పేరు ఇస్తే ఆ పేరు రాయండి. మీకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి సెకండ్ ఎంట్రీ ఏంటో చూద్దాం. నగదు కొనుగోలు. నగదు కొనుగోలు డేట్ వేద్దాం, 2వ తారీఖు అనుకుందాం. 2/5 ఏ డేట్ ఇస్తే ఆ డేట్ వేయండి. కొనుగోలు. కొనుగోలు అనేది మనకి ఎల్లప్పుడూ కూడా ఖర్చులను ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఓకే, కొనుగోలు ఖర్చు కాబట్టి డెబిట్ చేశాము. కొనుగోలు ఖాతా డెటార్ 5,000 టు నగదు ఖాతా. అంటే మనం దేనిలో ఖర్చు చేసాము, కొనుగోలు చేసాము, నగదుతోనే కదా కొంటాము, కాబట్టి ఆస్తి పోతుంది, క్రెడిట్ చేసాం. నగదు ఖాతా దాని ఎదురుగుండా 5,000 వేయండి. చూడండి, కొనుగోలు ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఒకవేళ అరువు అన్నారనుకోండి, ఆ అరువు నగదు బదులు ఆ వ్యక్తి పేరు రాయండి, ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నామో అది. ఇప్పుడు 2వ పద్దు కూడా అలానే ఉంటుంది. ముందుగా దీనికి వివరణ రాద్దాం. ఈ పద్దు ఎందుకు వచ్చింది? నగదుకై కొనుగోలు జరిపినందున, నగదుకి కొనుగోలు జరిపినందున అని రాయండి వివరణ. ఈ విధంగా రాసేయండి, నగదుకి కొనుగోలు చేసినందున అని బ్రాకెట్స్లో పెట్టి చక్కగా అండర్లైన్ చేసేయండి. అర్థమైందా? ఇది కొనుగోలు. మీకు ఈ 2 పద్దులు కన్ఫామ్గా వస్తాయి. ఈ పద్దుల్ని బాగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూడండి, థర్డ్ది. దీనికి సంబంధించి ఒకవేళ మీరు అరువుకి ఇస్తే ఇబ్బంది పడకూడదని ఈ ఎంట్రీని కూడా చెప్తున్నాను. అరువుపై బి నుండి కొనుగోలు 1000 రూపాయలు. కొనుగోలు అనేది ఎల్లప్పుడూ డెబిట్లోనే ఉంటుంది, ఇది ప్లేస్ మారదు. ఏదైనా సరే కొనుగోలు అని వచ్చింది అని అంటే అరువు అవ్వనివ్వండి, నగదు అవ్వనివ్వండి, డెబిట్లోనే వస్తుంది. అర్థమైందా? కొనుగోలు ఎల్లప్పుడూ డెబిట్లోనే రాయండి. మరి ఇప్పుడు 3వ పద్దు చూద్దాం. కొనుగోలు ఖర్చే కదా, ఖర్చులను ఏం చేయాలి, డెబిట్ చేయాలి. మరి ఇక్కడ కొన్నప్పుడు మనం నగదు చెల్లించడం లేదు, ఒక వ్యక్తి దగ్గర నుంచి అరువు మీద తీసుకుంటున్నాం. ఏ వ్యక్తి పేరిస్తే ఆ వ్యక్తి పేరుని క్రెడిట్లో రాయండి. ముందుగా తేదీ వేయండి. ఈ విధంగా తేదీ వేసాము. కొనుగోలు ప్లేస్ మారదని చెప్పాను. ఎవరి దగ్గర నుంచి కొన్నాము, బి దగ్గర నుంచి. ఇక్కడ ఎవరి పేరు ఇస్తే వాళ్ళ పేరు రాయండి. చూడండి, నగదు అంటే నగదు రాసాము, అరువు అని అంటే ఏ వ్యక్తి పేరు ఉంటే ఆ వ్యక్తిని. సుబ్బలక్ష్మి అయితే సుబ్బలక్ష్మి రాయండి, సుబ్బారావు అయితే సుబ్బారావు రాయండి. ఎవరినైనా సరే, కొనుగోలు మాత్రం ప్లేస్ చేంజ్ అవ్వదు. ఈ విధంగా 3వ పద్దు వస్తుంది. మరి 4వది ఏం చెప్పుకుందాం, అమ్మకాలు. ఒకవేళ అమ్మకాలు ఇచ్చారనుకోండి, అమ్మకాలు అనేది ఆదాయాలను ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అమ్మినప్పుడు మనకి నగదు వస్తుంది. నగదు ఆస్తి కాబట్టి ఆస్తి వస్తే డెబిట్ చేస్తున్నాం. ఓకే, అంటే నగదు ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. కొనుగోలు అనేది నేను ఎప్పుడు డెబిట్ అని చెప్తున్నా, అమ్మకాలు అనేది ఎల్లప్పుడూ క్రెడిటే, ప్లేస్ చేంజ్ అవ్వదు, మీరు అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మరి తేదీ రాసి పద్దు రాద్దాం. ఈ విధంగా తేదీ వేసాము. నగదు ఖాతా అంటే అమ్మకాలు జరిపినప్పుడు నగదు వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేశాము. టు అమ్మకాలు అని రాసాం. నగదు అమ్మకాలు జరిగినందున అని అమౌంట్ వేసాం. ఒకవేళ ఇదే అరువు అమ్మకాలు ఇచ్చినట్టయితే నగదు ప్లేస్లో ఎవరికైతే అమ్మామో వాళ్ళ పేరు రాసుకోండి. అంతే కదా, మనం అరువుపై అమ్మినప్పుడు అమౌంట్ రాదు కదా, ఆ వ్యక్తిని గుర్తుంచుకోవాలిగా, అందుకని ఆ వ్యక్తి పేరుని రాయాలి. దీనికి వివరణ అనేది నగదు అమ్మకాలు జరిగినందున. ఒకవేళ అరువు అయితే నగదు ప్లేస్లో అరువు అమ్మకాలు జరిగినందున అని రాయండి. అర్థమైందా? నెక్స్ట్, అద్దె చెల్లింపు. ఏదైనా ఒక ఖర్చు చెల్లింపుని ఇవ్వడం జరుగుతుంది. అది అద్దె కావచ్చు, జీతం కావచ్చు, వడ్డీ కావచ్చు, ఏదైనా సరే ఒక చెల్లింపుని ఇస్తారు. అంటే ఒక ఖర్చు చెల్లింపు. ఖర్చు అనేది ఎలా చెల్లిస్తాం, మనం నగదులో చెల్లిస్తాం. చాలామంది స్టూడెంట్ ఇక్కడ చెల్లింపుల ఖాతా అని రాస్తారు. చెల్లింపుల ఖాతా అనేది ఉండదు. ఎలా చెల్లిస్తున్నాం మనం అద్దెని, నగదులో చెల్లిస్తున్నాం. అంటే అద్దె అనేది ఖర్చులను డెబిట్ చేయాలి కదా, కాబట్టి డెబిట్లో అద్దె ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని రాయాలి. సంస్థలో నుంచి నగదు వెళ్తుంది కదా, కాబట్టి నగదుని క్రెడిట్ చేయండి, అద్దెని డెబిట్ చేయండి. అద్దె బదులు జీతం ఇస్తే జీతం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. వడ్డీ ఇచ్చారనుకోండి, వడ్డీ ఖాతా డెటార్ టు
నగదు ఖాతా. ఈ విధంగా ఏ ఖర్చు ఇస్తే ఆ ఖర్చుని, అంటే మీరు మెయిన్లీ గుర్తుంచుకోవాల్సింది ఒక ఖర్చు ఇస్తారు అని మీనింగ్. ఆ ఖర్చుని డెబిట్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక ఖర్చుని నగదులోనే చెల్లిస్తారు కాబట్టి టు నగదు ఖాతా అని రాయండి. ఈ విధంగా తేదీ వేసి అద్దె ఖాతా డెటార్ టు నగదు ఖాతా అద్దె చెల్లించినందున అని రాయండి. అమౌంట్ లైన్లో అమౌంట్లు వేయాలి. ఈ విధంగా మెయిన్లీ ఈ పద్ధతులకే మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ చెక్కు ద్వారా చెల్లింపు అన్నారనుకోండి, ఈ నగదు ప్లేస్లో బ్యాంక్ అని రాయండి అంతే. అదే చెక్కు ద్వారా చెల్లింపు అన్నారనుకోండి, మరి చెక్కులు ఎక్కడ మనం ట్రాన్సాక్షన్ జరుగుతాయి? బ్యాంకు కదా, కాబట్టి బ్యాంకు అని రాస్తే సరిపోతుంది ఈ ప్లేస్లో. జీతం చెక్కు ద్వారా చెల్లింపు అన్నారు, జీతం ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. చెక్కు ద్వారా అద్దె చెల్లించినందున లేదా చెక్కు ద్వారా జీతం చెల్లించినందున ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇలా వస్తాయి మనకి చిట్టా పద్దులు. ఒకవేళ ఫర్నిచర్ కొనుగోలు అన్నారనుకోండి, ఫర్నిచర్ ఏదైనా ఆస్తి కొన్నప్పుడు కొనుగోలు అనే పదాన్ని యూజ్ చేయకూడదు. ఆస్తి కొన్నప్పుడు రెండు ఆస్తులే ఉంటాయి. ప్రతి మనకి వ్యవహారంలో రెండు ఉంటాయి అని చెప్తాం కదా, మనం జంట పద్దు విధానం ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రతి దాంట్లో కూడాను రెండు వ్యవహారాలు ఉంటాయి. అదేంటిది? ఇప్పుడు ఆస్తి కొన్నాం, ఫర్నిచర్ అనేది ఆస్తే, మరి ఎలా కొంటాం? నగదులో కొంటాం. నగదు కూడా ఆస్తే. అంటే ఒక ఆస్తి వచ్చే ఆస్తిని డెబిట్ చేయండి, పోయే ఆస్తిని క్రెడిట్ చేయండి. మరి ఫర్నిచర్ కొన్నప్పుడు సంస్థలోకి ఫర్నిచర్ వస్తుంది. ఫర్నిచర్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. అంటే ఏదన్నా ఒక ఆస్తి కొన్నప్పుడు కొనుగోలు అనేది వర్తించదు. మీరు అది గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలామంది ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. ఏ ఆస్తిని కొన్నామో ఆ ఆస్తి పేరుని డెబిట్లో రాయండి. ఆస్తి ఖాతా డెటార్ టు నగదులోనే కదా కొంటాం మనం, నగదు వెళ్ళిపోతుంది కదా సంస్థలోంచి బయటికి పోతే, నగదు ఖాతా అని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మీకు చిట్టా పద్దులు ఉంటాయి. సో స్టూడెంట్స్, ఈ పద్దుల్ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మీరు హెల్ప్ ఇవ్వచ్చు. ఎగ్జామ్లో కాపీ కొట్టడం అనేది మంచి పద్ధతి కాదు, కానీ ఈ విషయంలో మీరు హెల్ప్ చేయొచ్చు. ఏదన్నా ఒక డౌట్ని క్లారిటీ చేయొచ్చు. ఒక మార్క్ వచ్చేది ఉన్నా మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మన ఛానల్ ఎంత గ్రోత్ ఉంటే నాకు అంతా మీరు హెల్ప్ చేసినట్టు. ఈ విధంగా మీరు అందరూ సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.